జనగామ హుస్నాబాద్ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు రావడం లేదు అని రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ రావాలంటూ నిరసన తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పే పనిలో ఉన్నారు. రోడ్డు బ్లాక్ కావడంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలలు గడుస్తున్నప్పటికీ ధాన్యం లిఫ్టింగ్ చేయడం లేదు. న్యాచర్ వచ్చి ఉన్నది, వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. అయినా కానీ ఒక్క లారీ కూడా ఈరోజు సెంటర్కు రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి గల కారణం ఏంటిదంటే ఈరోజు ఈ లారీలు రాకపోవడం, ఎందుకంటే మిల్లర్లు ధాన్యం దించుకోవట్లేదు. ఎందుకు దించుకోవట్లేరు అంటే ఈరోజు మిల్లర్లు గతంలో చేసినటువంటి వర్కింగ్ ఛార్జెస్ 18 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. అట్టి డబ్బులను కలెక్టర్ గారు మిల్లర్లకు ఇవ్వకపోవడంతోనే మిల్లర్లు కావాలనే ఉద్దేశపూర్వకంగా ధాన్యం దిగుమతి చేసుకోకపోవడం వల్ల ఈరోజు రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉన్న లారీలన్నింటినీ మిల్లుల వద్దనే శ్రద్ధపైపోవడంతో పూర్తిగా లారీలు రానటువంటి పరిస్థితి. ఈరోజు జిల్లా అధికారులుగా ఉన్నటువంటి సివిల్ సప్లై వారు కావచ్చు, డిఆర్డిఏ వాళ్ళు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఇప్పటికీ అనేక సార్లు రిప్రజెంటేషన్ చేసినప్పటికీ వాళ్ళు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. పేరుకే రైతుల కోసం మేము పనిచేస్తున్నామని చెప్తున్నారు, కానీ ఎక్కడా రైతుల అనుకూలమైన విధానాలు నిర్ణయాలు తీసుకునే కాడ రైతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది.